తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఒకేసారి స్టార్డమ్ తెచ్చుకున్న పవన్ ఆ తర్వాత అత్తారింటికి దారేదితో ఫ్యామిలీ హీరో అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఇప్పుడు నటుడుగానే కాకుండా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో పవన్ సరసన ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న భామ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం పవన్ తో ఛాన్స్ వస్తే నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం ద్వారా తెలుగులో తొలి విజయాన్ని అందుకున్న రకుల్ స్టార్ హీరోల సరసన నటించే గొప్ప అవకాశాన్ని అందుకుంది. కిక్ 2, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్ లాంటి ఎన్నో బడా హీరోల సినిమాలలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. బ్రూస్లీ చిత్రంతో మెగా క్యాంప్ లోకి అడుగుపెట్టిన రకుల్ ఆ తర్వాత బన్నీతో కలిసి సరైనోడు చిత్రం చేసింది. ఈ చిత్రం అమ్మడికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇక రీసెంట్ గా మళ్ళీ రామ్ చరణ్ తో జత కట్టింది. ధ్రువ చిత్రంతో చెర్రీ సరసన కథానాయకుగా నటించిన రకుల్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే పవన్ తో ఛాన్స్ వస్తే నో చెప్పడానికి మరో కారణం ఉందంట. ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ బెల్లంకొండ శ్రీనివాస్ తాజా ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇవే కాక పలు తమిళ సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయని సమాచారం. దీంతో తనకు డేట్స్ కుదరకపోవడం వల్లే సినిమా ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాని తర్వాత ఏఎం రత్నం నేషన్ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో రకుల్ ని నటించాల్సిందిగా కోరారు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. సో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పక్కన నటించే అవకాశాన్ని కోల్పోయిన ఈ అమ్మడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లైవ్. న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్. కీప్ వాచింగ్ భారత్.